నీకు చెల్లాయి పుట్టిందిరా. ఇదిగోండి. అమ్మా వచ్చేసావా? ఏది మీ అమ్మలానే ఉందా? అబ్బో చూస్తోంది. చూడు చూడు చెల్లాయిని చూడమ్మా. నాకు మనవడు పుట్టాడు. ఒరేయ్ నీకు కొడుకు పుట్టాడు. బాబేరా. అమ్మా బేబీ అన్నావు, బాబునిచ్చావేంటి? అవును బేబీ అన్నాను, పాప అనలేదే. పుట్టింది బేబీ బాయ్. శుభమా అని ఇంట్లో మగపిల్లాడు పుడితే ఏదో అరిష్టం జరిగినట్టు అలా కూర్చుందేమిట్రా మీ ఆవిడ? అమృత ఎందుకలా బాధపడుతున్నావు? మీ అమ్మని మీ మనవరాల్లో చూసుకోవచ్చుగా. ఏంటండి చూసుకునేది? అది పుట్టినప్పుడు మా అమ్మ బ్రతికే ఉంది, అదెలా మా అమ్మ అవుతుంది? సరే సరే బండికి టైం అవుతుంది, మీరు బయలుదేరండి. చూచు అచ్చ నీ పొలికే అక్క. చూడు 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 చూడు. ఏమిటి అమృతం మరీ చిన్నపిల్లలాగా ఇప్పుడు ఏమంత కొంప మునిగిపోయిందని ఇలా అన్నం మానేసి మరీ ఉసూరుమంటూ కూర్చున్నావు. మీకే మీ అమ్మ గుండ్రాయిలా బానే ఉంది కదా. అమ్మ లేని బాధ అమ్మ పోయిందని నాకే తెలుస్తుంది కానీ మీకేం తెలుస్తుంది? ఏమిట్రా మీ ఆవిడ బాధ? వాళ్ళమ్మ పోయిందనే నేను ఇంకా పోలేదనే. ఊరుకోవే అమ్మా, నువ్వన్నీ పెడర్థాలు తీయమాకు. ఊరికే అన్నారా పెళ్ళాం బెల్లమని. మా అమ్మ నన్ను ఎందుకు ఇలా మోసం చేసిందో. చూడండి చూడు చూడు చూడు. తమ్ముడికి హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. హలో అరే నీకు అందరు హాయ్ చెప్తున్నారు. చూడు చూడు. హలో హలో. అమృతం మీ అమ్మ నిన్ను ఎందుకు మోసం చేస్తుందే? ఒకటి చెప్పు, మీ అమ్మకి సైంధవి అంటే ఇష్టమా, మన కృష్ణ అంటే ఇష్టమా? అమ్మకి సైంధవికి నిమిషం పడేది కాదు, కృష్ణ అంటేనే ఇష్టం. కృష్ణకి పిల్లలంటే ఎంత ఇష్టమో మీ అమ్మకు తెలుసు కదే. మన ఇంటికి రావాలనుకుంటే వీడి కడుపున పుట్టాలనుకుంటుంది కానీ ఇప్పుడు పరాయింటి పిల్లైనా దాని కడుపున ఎందుకు పుడుతుంది? ఊరు మొత్తానికి తెలివైందాన్ని అంటారు, నేనేమిటి ఇంత తెలివి తక్కువగా ఆలోచించాను? చూడు చూడు అమ్మమ్మ చూడు. బృందా గురించి చెప్పడానికి ఇదే పర్ఫెక్ట్ టైం. పెళ్ళైన ఇన్నేళ్లకు మీ బుర్ర బాగా పనిచేసింది. చిన్న చిన్న ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయింది. అమ్మమ్మ వస్తానంది గాని ఈ ట్రిప్ కని చెప్పలేదు కదా. అమ్మమ్మకు నువ్వంటేనే చాలా ఇష్టం. నీ కడుపును పుడితేనే నువ్వు ఎంత చక్కగా చూసుకుంటావో అమ్మమ్మకు బాగా తెలుసు. అందుకే అమ్మమ్మ నీ కడుపునే పుడుతుంది. నేను చెప్తున్నాను కదా, తప్పకుండా జరిగి తీరుతుంది. వీడు నాకు కృష్ణుడి మీద రివెంజ్ తీసుకోవడానికి పుట్టిన కంసుడిలా కనిపిస్తున్నాడు. హలో కృష్ణ, పెళ్లికి డేట్ ఫిక్సా? గిరి ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి. ఎస్, మ్యాచ్ అనక గెలవాలి, కానీ ఎవడు గెలుస్తాడన్నదే అయ్యాక తెలుస్తుంది. నీ తోటిరా పద. అక్కడ చూస్తే మా అమ్మ వాళ్ళమ్మ ల్యాండ్ అవుతుంది అంటుంది. ఇక్కడ చూస్తే ఎయిర్పోర్ట్ కాదు కదా, కనీసం రన్వే కూడా లేదు. కృష్ణ నా బతుకు సూపర్ ఓవర్ చేస్తావు కదయ్యా. రే ఆగు, ముందు గాడి చెప్పు. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్. సూపర్ ఫాస్ట్ అయితే లెట్ ద బే. రే మీరందరూ బౌండరీస్కి వెళ్ళిపోండి. రే నువ్వు పంజ కొట్టి వెళ్ళిపో, ఆల్రెడీ గ్రౌండ్ బయట ఇద్దరు ఉన్నారుగా. ఫస్ట్ ఇది బాలేది. జర్రంత పైన దాక్కుంటేరా ₹1,00,00,000 మాల్ ఖలాస్. సంసారానికి పనికి రాకుండా వస్తుండేరా నువ్వు.
బాల్ నాకే తగిలింది, వికెట్ ఏదో నాదే పడింది. సో నాకే పిల్లలు పుట్టరు. డాక్టర్ సత్యతోటే అసత్యం ఆడిపిస్తున్నావు అంటే అసలు నీకు ఈ ఆఫర్ ఎందుకు ఇచ్చానా అని ఆలోచిస్తున్నాను. ఇచ్చేసాను కాబట్టి నేను చూసుకుంటాను. యుకో. నీకు మా ఫ్యామిలీ గురించి తెలుసు కదా, ఓ పట్టాను ఒప్పుకోరు. నీకు నా గురించి తెలియదు కదా. మత్తు లేకుండా ఆపరేషన్ చేస్తా, సూది లేకుండా కుట్లు ఇస్తా. కృష్ణ, వీణు కూడా నువ్వే కాపాడాలి. ఒక ఎఫిషియెంట్ డాక్టర్గా నేను చేయాల్సినంత చేశాను. బట్ నో యూస్. అయ్యో భగవంతుడా, ఎంత పని చేసావురా. అంటే మా బావ ఇంక బతకడా? ఎందుకు బతకడు? శుభ్రంగా బతుకుతాడు. కాకపోతే ఇంకొకరికి బతుకునివ్వలేడు అంతే. అంటే కిడ్నీ ఇవ్వలేడా? కిడ్నీ లివర్ కాదమ్మా, మీ బావ పిల్లల్ని కనలేడు. మగవాడి పిల్లల్ని కనడం ఏమిటరా ముండా మోపి విధవా. ఒరే తిన్నగా చెప్పు. ముండా మోపి నేను కాదు, ముండా మోపి బాల్. ఈ బాల్ తనకి తగలరాని చోట తగిలి వికెట్ పడిపోయింది. ఆ మాటకొస్తే నేను సైకిల్ తొక్కేటప్పుడు చెయ్యిని తెగి ఎన్నిసార్లు ఇనప కడ్డీలా కొట్టుకోలేదు. నేను కనలేదా వజ్రాలు లాంటి బిడ్డల్ని? అప్పటివన్నీ ఆఫ్రికన్ వజ్రాలేండి. ఇనుప కడ్డీలేంటి, ఎలాంటి కడ్డీలైనా తట్టుకుంటాయి. ఇప్పుడన్నీ చైనా మేడ్, నో గ్యారంటీ. వేప నూనెతో 4 వామాకులు దంచి బూట కడితే 3వ రోజు లేచి నిలబడతాడు. మూట కడతారా? మా బామ్మే. ఇక్కడ మ్యాటర్ మీ వాడు లేచి నిలబడడం గురించి కాదు, మీ వాడి నిలదొక్కుకోవడం గురించి. పోనీ అమెరికాకు తీసుకుపోతే? యుఎస్ డాక్టర్. సో వాట్ యు సే డాక్టర్? Yes, what you said is correct. No use. నో యూస్. No. అమెరికా డాక్టర్ అక్కడికి వెళ్ళినా ఇతనే చూస్తాడు, ఇదే చెప్తాడు. కాకపోతే కొంచెం బెటర్ ఇంగ్లీష్ లో చెప్తాడు. అమ్మా ఫ్లైట్ టైం అవ్వలేదా డాక్టర్? సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మీరు అమెరికా వెళ్ళినా అమెజాన్కి వెళ్ళినా దర్ ఇస్ నో యూస్. ఇదేమిటిది తలకాయ కదా, కానీ తగిలింది. యూర్ ఎడ్యుకేటెడ్ అండ్ బ్యూటిఫుల్ ఆల్సో. దెబ్బ కాలికి తగిలితే ఇంజక్షన్ చేతికి ఇవ్వమ్మా. అలాగే తగిలింది అక్కడే, కానీ తెగింది ఇక్కడ. వీడు పెద్ద డాక్టర్ మరి. అరే మీకు చెప్తే అర్థం కాదా? ఇంకెలా చెప్పాలి? లోపల నా డాక్టర్ సర్టిఫికేట్ ఉంది. వీడికి కనుక పిల్లలు పుడితే ఆ డాక్టర్ సర్టిఫికేట్ చింపేసి ఏ అమెజాన్ కు అండమానికి వెళ్ళిపోయి ఆదివాసుల్లో కలిసిపోయి ఆ జుంబారి హాయ్ బో అని డాన్స్ చేసుకుని బతికేస్తా. ఊళ్ళో అందరికీ తల్లో నాలికలో ఉండేది, ఎంత కష్టం వచ్చిందో పాపం. నిన్నగాక మొన్న మనవడు పుట్టాడని చాలా సంతోషపడ్డారు. ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదమ్మా. పెళ్ళంటే తలో చెయ్యి వేయగలం కానీ దీనికేం చేయగలం. ఇక వంశానికి గంటి పట్టట్టే. అది చెప్పేదో పెట్టుకుంటారు, అది పెట్టుకున్నా పోయేది. మీ అమ్మే వస్తుందని ఎన్నో కలలు కన్నావే. ఇంతకీ వాడు పెళ్లికి పనికొస్తాడంటావా? వెళ్ళి చూసొస్తానే. ఏం చూస్తాను ముసలి? అయ్యో పిచ్చుకోనా. ఏం చూస్తున్నది?